హాయ్ అండి. ఈరోజు చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్‌గా ఒక కళాయి తీసుకొని అందులో చేప ముక్కలు వేసి, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత వేరే దాంట్లో కళాయిలో వేసుకున్నానండి. దాని తర్వాత కర్రీ విధానం ఎలాగో చూద్దామండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్ వేసి వేపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసి ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలండి. వేసిన తర్వాత ముక్కలు ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. అవి బాగా ముక్కకు పట్టాక చింతపండు రసం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి. వేసాక బాగా ముక్కకు పట్టి ముక్కలన్నీ మునిగేదాకా బాగా ఉడికాక వేసుకున్న చింతపండు రసం ఉంది కానీ అది చిక్కబడాక మసాలా పొడి వేసుకొని ముక్కని పట్టుకొని చూసి ఉడికిన తర్వాత మనం లాస్ట్లో గార్నిష్గా కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేయడమేనండి. మా స్టైల్లో చేసిన చేపల కూర ఇదే అండి. మరి మీ స్టైల్లో అయితే ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటానండి.